నేనెందుకు చింతించాలి యేసు ఉండగా, నేనెందుకు చింతించాలి యేసు ఉండగా, నాతో కూడా యేసు ఉన్నాడుగా, నాతో కూడా యేసు ఉన్నాడుగా, నేనెందుకు చింతించాలి యేసు ఉండగా, నేనెందుకు చింతించాలి యేసు ఉండగా. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించు ప్రియుడుగా, ప్రేమగా హత్తుకొని ముద్దాడే దేవుడు కాడా, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించు ప్రియుడుగా, ప్రేమగా హత్తుకొని ముద్దాడే దేవుడు కాడా, తలనెరయు వరకు కాచే దేవుడుగా, తలనెరయు వరకు కాచే దేవుడుగా, ప్రేమగా నాతో మాట్లాడు దేవుడుగా, ప్రేమగా నాతో మాట్లాడు దేవుడుగా, నేనెందుకు చింతించాలి యేసు ఉండగా, నేనెందుకు చింతించాలి యేసు ఉండగా. కృపగల దేవుడుగా, శక్తిగల దేవుడుగా, పాపమంత మన్నించి పరిశుద్ధపరచువాడు, కృపగల దేవుడుగా, శక్తిగల దేవుడుగా, పాపమంత మన్నించి పరిశుద్ధపరచువాడు, కడవరకు నన్ను ప్రేమించే జీవాధిపతి, కడవరకు నన్ను ప్రేమించే జీవాధిపతి, ప్రేమగల దేవుడుగా, జాలిగల ప్రభువుగా, ప్రేమగల దేవుడుగా, జాలిగల ప్రభువుగా, నేనెందుకు చింతించాలి యేసు ఉండగా, నేనెందుకు చింతించాలి యేసు ఉండగా.
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించు ప్రియుడుగా ప్రేమగా హత్తుకొని ముద్దాడే దేవుడు కాడా. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించు ప్రియుడుగా ప్రేమగా హత్తుకొని ముద్దాడే దేవుడు కాడా. తలనెరయు వరకు కాచే దేవుడుగా తలనెరయు వరకు కాచే దేవుడుగా ప్రేమగా నాతో మాట్లాడు దేవుడుగా ప్రేమగా నాతో మాట్లాడు దేవుడుగా. నేనెందుకు చింతించాలి యేసు ఉండగా నేనెందుకు చింతించాలి యేసు ఉండగా. నాతో కూడా యేసు ఉన్నాడుగా నాతో కూడా యేసు ఉన్నాడుగా. నేనెందుకు చింతించాలి యేసు ఉండగా నేనెందుకు చింతించాలి యేసు ఉండగా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు చాలా చాలా మంచివాడు, కనికర సంపన్నుడు. ఆయనందు నమ్మిక ఉంచిన వారిని ప్రభు సిగ్గుపరచడు. మార్కు సువార్తలో యేసు ప్రభు ఒక కుష్ఠరోగిని బాగు చేస్తున్నాడు. కుష్ఠరోగం మీరు అనుకున్నట్టు స్కిన్ డిసీజ్ కాదు. ఆ దినాల్లో లెప్రసీ ఈజ్ నాట్ కామన్ డిసీజ్. బిహైండ్ ద లెప్రసీ some spiritual things are hidden there. It is related to some spiritual things. లెప్రసీ వెనకాల, కుష్ఠరోగం వెనకాల దేవుని బిడ్డలారా కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు ఇమిడి ఉన్నాయి. మీరు లేవి కాండం 14వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతాయి. కుష్ఠరోగులు ఆ దినాల్లో అవమానంగా ఎంచబడ్డారు. కుష్ఠరోగులు ఊరు వెలుపల ఉండాలి. కుష్ఠరోగులు ఒకవేళ భార్య పిల్లలతో ఉంటే వాళ్ళతో తెగదంపులు చేసుకొని వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి. కుష్ఠరోగం వస్తే సమాజంలో వెలివేయబడాలి. అంతేకాదు కుష్ఠరోగం వచ్చిన వ్యక్తిని ఏదో పాపం చేశారు కాబట్టి, ఆయన తల్లిదండ్రులు పాపం చేశారు కాబట్టి ఇతనికి ఇలా వచ్చింది చెప్పి ప్రజలందరూ ఏమనుకుంటున్న అభోగాలు చేసుకొని ఆయన అణువుగా హింసిస్తూ ఉంటారు. సో మొత్తానికి the leprosy disease is not just a skin disease. It is related to spiritual problems. అసలు బాగా లోపలకు అవమానాలు, నిందలు. ఒకరోజు కాదు, కుష్ఠరోగానికి మందు లేదు, నో మెడిసిన్. వన్స్ ఇఫ్ ఇట్స్ కమ్స్ ఇన్ యువర్ బాడీ there is no medicine for the leprosy. సో డే బై డే ఈ అవమానం, ఈ నింద మనిషిని చంపేస్తానమాట. ఇంకా ఒక 50 years బ్రతకాల్సిన మనిషి 40 సంవత్సరాలని టికెట్ తీసుకుంటాడు, చచ్చిపోతాడు. ఎందుకంటే అంతటి అవమానం, సమాజంతో తెగదంపులు, ఫ్యామిలీతో తెగదంపులు, బయటికి తల ఎత్తుకోలేని పరిస్థితి. హీ కెనాట్ షో హిస్ ఫేస్ టు ఎనీవన్. ఎవరి దగ్గర తన ఫేస్ను కూడా చూపించుకోవటం కుదరదనమాట. ఎప్పుడు చూసినా బూడిదను తల మీద వేసుకొని ఒంటరిగాను గడపాలి, లేకపోతే బూడిదను తల మీద వేసుకొని నేను కుష్ఠరోగిని అని కేకలు పెడుతూ అరుస్తూ ఉండాలి.
ఎంతగా కృంగిపోయి ఉంటాడో, ఎంతగా బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేసి చూడండి. అది ఎవరితో చెప్పినా తీరే సమస్య కాదు. అందుకొరకే ఇతను తనలో తన కృంగిపోతూ, బాధపడుతూ, దిగులు పడుతూ తన కాలాన్ని గడపాల్సి వచ్చిందో ఏమో. మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో యేసు ఆయన మీద జాలిపడి చేతులు చాపి ఆయన్ని ముట్టి, నాకు సిద్ధమే, నువ్వు శుద్ధుడు కాము అన్నాడు. తర్వాత వచనం చెబుతుంది, ఇలాగ ఆయన చెప్పగానే కుష్ఠరోగం ఆయన విడిచి వెళ్ళిపోయిందంట. అంటే వాస్తవానికి కుష్ఠరోగం విడిచి వెళ్ళిపోవటం కాదు, ఏం పోయింది ఆయన విడిచి? నిందలు, అవమానాలు, వేదన, మనస్సులో పడిన వేదన, కన్నీళ్ళు ఆయన విడిచి వెళ్ళిపోయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు అవమానాన్ని, నిందను ఎదుర్కోవటానికి ఎంతో పెద్ద తప్పు చేయాల్సిన అవసరం లేదు. ఏదో అప్పటికప్పుడు వచ్చే కష్టాలను బట్టి, ఆర్థిక ఇబ్బందులు బట్టి ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే ఆ అప్పును మీరు తీర్చలేకపోతే, అప్పులు వారు మిమ్మల్ని వెంటాడుతా మీ మీద అవమానకరమైన మాటలు పలుకుతూ ఉంటే మీ హృదయము ఎంతగా అవమానపరచబడతాయో, ఎంతగా మీ హృదయం కలవరపడతాయో చూడండి. బైబిల్లో రాయబడి ఉంది, నీ నోటి మాటలు, నీ ఎదుట వాని యొక్క శత్రువుల యొక్క నోటి మాటలు నీకు తగలకుండా ఆయన కాపాడుతాడని. దేవుని బిడ్డలారా, సాతాను ఒక ప్రేరేపణ బట్టి కొంతమంది అవమానకరంగా మీ మీద నిందలు మోస్తూ, నిందలు మోపడానికి ఏ కారణం అవసరం లేదు. సాతానుకి మీ మీద కోపం వచ్చిందంటే మీరు వాడి క్రియలు లయపరుస్తూ భక్తిలో ఆత్మీయతలు ఎదుగుతూ ఉంటే ఎవడో ఒకరిని ప్రేరేపిస్తాడు, మీ మీద నేరం మోపినట్టుగా చేస్తాడు, మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడిస్తాడు, మీ మీద నింద మోపినట్టుగా మాట్లాడిస్తాడు. అది ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన కుష్ఠరోగమే. నీ మీద నిందలు, అవమానాలు, వేదనలు కలుగుతూ ఉంటే, మీ హృదయం బద్దలైపోతూ ఉంటే, దేవుని బిడ్డలారా, అది అవమానకరం, అది వేదనకరం. ఇంకా కొంతమందికి పాప వలన కూడా నిందలు కలుగుతాయని బైబిల్లో చూస్తున్నాం. కొంతమంది అపజయం పొందినప్పుడు మనస్సులో అవమానం కలుగుతాయి, నిందలు కలుగుతాయి. నువ్వు ఓడిపోయావనుకో, నీ హృదయం అవమానంతో నిండిపోతాయి, వేదనతో నిండిపోతాయి. ఈరోజు ఎవరెవరు ఏదో ఒక కారణం చేత, తోడ పుట్టిన వాళ్ళ ద్వారా కానీ, ఇరుగు పొరుగు వారి ద్వారా కానీ, కుటుంబ సభ్యుల ద్వారా కానీ, లేకపోతే మీ దగ్గర వాళ్ళ ద్వారా కానీ, మీది లేకపోతే మీ ఆర్థిక ఇబ్బందులను బట్టియో, ఉద్యోగం లేని కారణం చేతనో, లేకపోతే వివాహం చేసిన తర్వాత పిల్లలు పుట్టకుండానో, లేకపోతే మీరు సేవకులైతే సేవలో వాడబడకుండా మీ సేవ తరుగుతూ ఉంటే మీ హృదయంలో తెలియని వేదన, ఆవేదన, కన్నీళ్ళు కలుగుతాయి. కానీ ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, అవమానాన్ని తొలగించడానికి యేసు అదృశ్యుడుగా మన మధ్యలో నిలబడి ఉన్నాడు. నువ్వు ఏ రూపంలో అవమానపడుతూ ఉన్నా, ఏ రూపంలో నువ్వు కలవరపడుతూ ఉన్నా, దేవుడు అసాధారణమైన కార్యం చేసి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కుష్ఠరోగాన్ని బాగు చేయటం అనేది ఒక అసాధారణమైన కార్యం. కుష్ఠరోగాన్ని బాగు చేయటం అనేది ఒక అసాధారణమైన కార్యం. ఆ దినాల్లో దానికి మెడిసిన్ లేదు, దానికి వైద్యాలు లేవు. కానీ యేసు కనుకరపడి తన దైవిక శక్తి చేత, దైవిక మహిమ చేత కుష్ఠరోగాన్ని అలా ముట్టగా కుష్ఠరోగం ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోయినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కొట్టండి, గట్టిగా చెప్పండి, దినపరచండి. ఈ రాత్రి నీ అవమానాన్ని తొలగించే రాత్రి, నీ నిందను తొలగించే రాత్రి, నీ కన్నీలను, వేదనను తొలగించే రాత్రి, నీలో ఉన్న ఆ అవమానకరమైన కార్యాన్ని దొర్లించబోతున్న రాత్రి. దేవుని నామానికి స్తోత్రం. దేవుని బిడ్డారా, ఒక్కసారి దేవుడు ఈ కుష్ఠరోగం అనే అవమానాన్ని తొలగిస్తే తర్వాత మీరు తర్వాత ఆత్మీయ అనుభవంలోనికి వెళ్ళి
ఎలియా పొందుకున్న అభిషేకాన్ని మీరు పొందుకోగలుగుతారు. ఏమంటే అవమానానికి ఏలియా పొందిన అభిషేకానికి ఎలీషా పొందిన అభిషేకానికి సంబంధం ఏముందని మీరు అడగవచ్చు. దేవుని బిడ్డలారా, 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చదివితే ఎలియా ఎలీషాను చూస్తున్నాం. ఏలియాను వెంబడించకుండా ఎలీషా వెళుతున్నాడు. ఏలియా ద్వారా ఎలీషాను అభిషేకించడానికి కోసం మొదటిగా గిల్గాల్ అనే స్థలానికి తీసుకెళ్లాడంట. గిల్గాల్ అనే మాటకు దొర్లించబడుట, అవమానము దొర్లించబడుట, నిందలు దొర్లించబడుట. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఆ గిల్గాల్ అనే అవమానాన్ని దొర్లించే, నిందలను దొర్లించే, దుఃఖాన్ని దొర్లించే స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాడు. ఈరోజు మీ అవమానాలు తుడిచివేయబడబోతున్నాయి, నిందలు కొట్టివేయబడబోతున్నాయి. ఒక్కసారి ఆ నిందల అవమానం దొర్లించబడితే మీరు డైరెక్ట్గా బేతెల్ అనుభవానికి వచ్చేస్తారు. బేతెల్ అనేది సవాసను చూపిస్తుంది. దేవుడితోనూ మనుషులతోనూ కలిగే సవాసను చూపిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. అక్కడ నుండి మీరు ఎరికోకు వెళ్ళిపోతారు. ఎరికో అంటే దేవుని స్తుతించే అనుభవాన్ని చూపిస్తుంది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదివితే దేవుని బిడ్డలారా, 7 యాజకులు కలిసి ఎరికో గోడల చుట్టూ 7 సార్లు తిరుగుతూ 7 బూరలు ఊదుతూ దేవుని స్తుతించగా ఎరికో గోడలు కూలిపోయిందంట. అంటే దేవుని స్తుతించే అనుభవాన్ని చూపిస్తుంది. దేవుడు స్తుతించేవాడుగా చేస్తాడు. నీ అవమానాన్ని తొలగించి, నీ నిందలను తొలగించి, నీ మీద పడి ఉన్న ఆ యొక్క భారాన్ని తొలగించి, గాయాన్ని తొలగించి, దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను స్తుతించేవాడుగా చేస్తాడు. తర్వాత యోర్దాన్ అనేది దీన్ని చూపిస్తుంది తెలుసా? లూకా సువార్త 3వ అధ్యాయం 20-21 మీరు చదివితే యోర్దాన్ నది దగ్గరికి యేసు ప్రభువారు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు శరీర ఆకారం వలె, దేవుని బిడ్డలారా, పావురం వలె దిగి వచ్చాడంట. ఆయన అభిషేకించాడంట. ఈ యోర్దాన్ అనుభవం తర్వాత, యోర్దాన్లో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పలికిన మాట లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంది. ఏమని? అభిషేకించబడ్డాడంట. యేసు ప్రభు నేను అభిషేకించబడ్డానని యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుండి 4 వచనంలో రాయబడిన వాక్యాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, మొదటిగా నీ మీద ఉన్న అవమానం, నిందలు, నీ హృదయంలో ఉన్న గాయాలు, నీ హృదయంలో ఉన్న బాధ, నీ హృదయంలో వేదన తొలగించబడితే గనక దేవుని బిడ్డలారా, అక్కడ నుండి దేవునితోనూ దైవజనులతోనూ ఆ సవాసులోనికి దేవుడు నడిపిస్తాడు. అక్కడ నుండి దేవుడు మిమ్మల్ని స్తుతించేవాడుగా చేస్తాడు. అక్కడ నుండి దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో నిండుకున్న అనుభవంలోనికి నడిపిస్తాడు. ఆ తర్వాత పరలోకం నుండి పైనుండి ఒక తుప్పటి ఒకటి పడతాయి. ఆ తుప్పటియే నీ జీవితానికి మూలమైపోతాయి. నీ జీవితానికి దేవుని బిడ్డలారా జీవించే శక్తి అయిపోతాయి. ఆ పైనుండి వచ్చే తుప్పటియే నీ జీవితంలో అద్భుతాన్ని తీసుకొని వస్తాయి, విడుదలను తీసుకొని వస్తాయి, నిన్ను హానర్ చేస్తాయి. హల్లెలూయా. అది హానర్ అయిపోతాయి. పైనుండి వచ్చే తుప్పటి ఏదైతే ఉందో అది హానర్. చూడండి, ఎవరైనా మనం హానర్ చేసినప్పుడు ఏం చేస్తాం? సాల్వ కప్పుతాం. ఎలియాల పైన ఉన్న సాల్వ ఎలీషా మీదకి పడినట్టుగా 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు చూస్తున్నాం. ఈరోజు నిన్ను ఘనపరచబోతున్నాడు దేవుడు. నీ అవమానం, కుష్ఠరోగ రూపంలో కనపడుతున్న అవమానం, నింద, నువ్వు ఏం చదువుకున్నావురా అని కొంతమంది అడుగుతారు. కొంతమంది ఎవరై నువ్వు చదువుకున్నావురా, ఉద్యోగం ఎదురా అని చెప్పి అడుగుతారు. కొంతమంది నీకు వయసు వచ్చింది కానీ పెళ్ళి కాలేదని కొంతమంది అవమానకరంగా మాట్లాడతారు. తల్లిదండ్రుల దగ్గర అడుగుతారు, నీ పిల్లలకు నువ్వు పెళ్లి చేయవా అని చెప్పి అవమానాన్ని ఎదుర్కొన్న తల్లిదండ్రులు ఉన్నారు. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తే ఊరుకునే దావీదు కూడా ఊరుకునే, ఆయన ఏదో పట్టాభిషేకం చేయబడి ముందుకెళ్ళిపోతూ ఉంటే ఊరుకునే షిమ్మి అనే అతను దావీదు చూసి దూషణకరమైన మాటలు మాట్లాడుతూ అవమానపరిచినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డారా, నువ్వు ఊరుకునే ఉన్న సంబంధం లేని వాళ్ళు కూడా నేను అవమానపరచవచ్చు, సంబంధం లేని వాళ్ళు కూడా నేను నిందించవచ్చు. కానీ ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, ఈ కుష్ఠరోగం అనే అవమానాన్ని, నిందను పరిశుద్ధాత్మదేవుడు డీల్ చేసి నీ నుండి ఆ గిల్గాలని, ఈ అవమానాన్ని దొర్లించే అనుభవంలోనికి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. రెడీ అవ్వండి. మీ మీద అభిషేకం రాబోతున్నాయి. దేవుని యొక్క ప్రసన్నత మిమ్మల్ని కమ్మబోతున్నాయి. దేవుని యొక్క మహిమ మిమ్మల్ని కమ్మబోతున్నాయి. దేవుని యొక్క వెలుగు మిమ్మల్ని కమ్మబోతున్నాయి. దేవుని యొక్క మహిమ రాబోతుంది. దేవుని యొక్క శక్తి మీ మీదకు రాబోతుంది. దేవుని యొక్క ప్రసన్న మీ మీదకు రాబోతుంది.
మీరు క్లుప్తంగా చెప్పారు, కానీ ఆ వాక్యం నాకే తగిలినట్టుగా ఉంది. నేను అవమానాన్ని ఎదుర్కొంటున్నాను, నేను నిందలు ఎదుర్కొంటున్నాను పాస్టర్ గారు. నాకు జాబ్ రావట్లేదని నా ఫ్రెండ్స్ నన్ను హేళనగా మాట్లాడుతున్నారు. నేను ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నాను. నాకు సంబంధం లేని వాళ్ళు కూడా నన్ను ప్రశ్నిస్తున్నారు పాస్టర్ గారు. నేను పనిచేసే స్థలంలో నన్ను చూసి అడుగుతున్నారు, నీకు పెళ్లి కాలేదు ఏంటి అని, నీకు జాబ్ లేదే ఏంటి, పై చదువుకోవట్లేదు ఏంటి అని అడుగుతున్నారు. నాకు పెయిన్గా ఉంది పాస్టర్ గారు, నాకు అవమానకరంగా ఉందండి పాస్టర్ గారు. అన్నవాళ్ళు మీ చేతులు పైకెత్తి చూపించండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు మీ అవమానాన్ని తొలగించబోతున్నాడు. బైబిల్లో రాయబడి ఉంది, ఒకే ఒక మార్గం అండి. మీరు ఎవరితో చెప్పినా మీ సమస్యలు తీరదు. ఎవరితో చెప్పినా మీ యొక్క రోగాలు, మీ బలహీనతలు, మీ యొక్క సమస్యలు, మీ ఆర్థిక ఇబ్బందులు, మీ పోరాటం తీరదు. ఎవరైనా సానుభూతి మాటలు మాట్లాడతారేమో, ఆ కొద్దిపాటి ఆదరణ ఇస్తారేమో, కానీ యేసు ప్రభు మాత్రమే మీ అవమానాన్ని కంప్లీట్గా తొలగించగలిగిన దేవుడు. బైబిల్ రాయబడింది కీర్తన 34:5లో, ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వాళ్ళు ముఖములు లక్షింపపోలేదని రాయబడి ఉంది. వాళ్ళు సిగ్గుపడలేదు. మీరు దేవుని తట్టు చూస్తున్నారనే దానికి గుర్తు ఏంటంటే, మీరు ప్రార్థన చేయటం, మీరు నోరు తెరవటం, మీరు నోరు తెరచి యేసయ్యా అని పిలవటం. యేసయ్యా యేసయ్యా, ఇంకా నాకు తట్టుకునే శక్తి లేదు ప్రభువా, నా అవమానాన్ని భరించే శక్తి లేదు ప్రభువా, నా నిందలను భరించే శక్తి లేదు ప్రభువా, నా అవమానాన్ని భరించే శక్తి లేదు ప్రభువా, నా నిందలను భరించే శక్తి లేదు ప్రభువా. ఇప్పుడే దేవుని యొక్క శక్తి ఇప్పుడే తాకుతున్నాయి, దేవుని యొక్క అభిషేకం ఇప్పుడే తాకుతున్నాయి. ఇంకా నేను అవమానాన్ని భరించలేను ప్రభువా, నా కుటుంబంలో అవమానాన్ని భరించలేను, నా భార్య ద్వారా, నా పిల్లల ద్వారా నేను అవమానపడుతున్నాను. ఇప్పుడు అవమానం నుండి తొలగించండి ప్రభువా. ఇది నీ కన్నీలను ఈ రాత్రి చూచు. పరిశుద్ధమో నమ్మకమైన పరలోక తండ్రి, ప్రభువా, అవమానాన్ని తొలగించడానికి మా మీద మీరు జాలి పడుతున్నావు. మమ్మల్ని ముడుతున్న నీ క్రియలన్నీ మమ్మల్ని అవమానం నుండి తొలగించి సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వటానికి కొరకే ఆ పని చేస్తున్నాం అనే విషయాన్ని ఈరోజు మాట్లాడి ఉన్నారు ప్రభువా. యేసు నామములో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, అభిషేకించండి ప్రభువా. ఇప్పుడే దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. విశాఖపట్నంలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక అక్టోబర్ 7వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం, మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల నవంబర్ 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. సికింద్రాబాద్ లో దహించు అగ్ని 7 శనివారాల అద్భుత అసాధారణ కూడిక. ఈ శనివారం అనగా అక్టోబర్ 9వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును.
స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 and 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని 7 అభిషేక ఆదివారాలు. ఈ ఆదివారం అనగా అక్టోబర్ 10వ తేదీన డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు వాక్య పరిచర్య చేసి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించనయున్నారు. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072. మీ ప్రార్థన అవసరతల కొరకు 8019166668 మరియు 8019366668 అనే నంబర్లకు సంప్రదించండి. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.